గరుడ పక్షికి చూపు, చిరుతకి వేగం, సింహానికి వేట, నెమలికి నాట్యం. ఇలా ఏ జంతువుకి వాటి యొక్క ప్రత్యేకమైన సహజ గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఆ జాతికి చెందిన ఆ జంతువులు కేవలం వాటి యొక్క సహజ గుణాన్ని మాత్రమే ప్రదర్శించగలుగుతాయి. కానీ మనిషి అలా కాదు. ఒకరు పాటలు బాగా పాడితే ఒకరు డ్యాన్స్ బాగా చేస్తారు, ఒకరు యాక్టింగ్, ఒకరు చదువు. ఇలా ఎన్నో ప్రత్యేకమైన గుణాలు కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. మరి ఇన్ని సాధ్యం అవటానికి కారణం ఎవరు? అదే మన బ్రెయిన్. ఈ భూమి మీద ఉన్న మరే జీవికి సాధ్యం కాని మాట, ఆలోచన, ఊహ వంటివి కేవలం మనిషికి మాత్రమే సాధ్యపడేలా చేస్తుంది మన బ్రెయిన్. మరి అటువంటి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మన బ్రెయిన్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మనిషి మెదడు ఒక అద్భుతం. మన మెదడు మరియు వెన్నుపాము కలిసి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ను ఏర్పరుస్తాయి. మన బాడీలో అత్యంత ముఖ్యమైనది మన మెదడు కాబట్టి దీనిని రక్షించడానికి మన శరీరంలో గట్టి ఎముకలతో చేసిన స్కల్ మరియు మెనెంజిస్ అనే పొరలు ఉంటాయి. ఇవి మన బ్రెయిన్ను బయట నుంచి వచ్చే ఇంజ్యూరీ నుంచి కాపాడుతాయి. మెదడు లోపల సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనే ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది. ఇది మెదడు మరియు వెన్నుపామును షాక్ నుంచి కాపాడుతుంది. మెదడు లోపల వెంట్రికల్స్ అనే ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. వాటిలో కూడా ఈ ద్రవం ఉంటుంది. ఈ వెంట్రికల్స్ మొత్తం 4 ఉంటాయి మరియు ఇవి మెదడు లోపల ఉండే ఖాళీలు. ఈ ఖాళీలలో ఉండే ద్రవం షాక్ అబ్జార్బర్స్ లా బయట నుంచి వచ్చే షాక్ మరియు ఇంజ్యూరీస్ ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. తద్వారా మన బ్రెయిన్ రక్షణలో ఉంటుంది. మన మెదడు 2 రకాల కణాలతో తయారైంది: న్యూరాన్స్ మరియు గ్లియా సెల్స్. న్యూరాన్స్ అనేవి ఎలక్ట్రికల్ మరియు కెమికల్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని పంపిస్తాయి. గ్లియా సెల్స్ అనేవి న్యూరాన్స్ కు పోషణ, రక్షణ మరియు సపోర్ట్ ఇస్తాయి. మెదడులో న్యూరాన్స్ కంటే ఈ గ్లియా సెల్సే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పుకున్న ప్రతి న్యూరాన్ కూడా మరో 1000 న్యూరాన్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇలా మన మెదడులో సుమారుగా 1000 ట్రిలియన్ల కనెక్షన్స్ ఉంటాయి. ఈ కనెక్షన్స్ ను సినాప్సిస్ అని అంటారు. ముందు చెప్పినట్టుగా మన బ్రెయిన్ లో ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ ఈ సినాప్సిస్ ద్వారా ఒక న్యూరాన్ నుంచి మరో న్యూరాన్ కి ఇన్ఫర్మేషన్ ను పాస్ చేస్తాయి. ఈ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ వల్ల మన బాడీలో చాలా తక్కువ మోతాదులో ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అవుతుంది. అందుకనే మనం ఎప్పుడైనా సరే కరెంట్ వైర్ ను తాకినప్పుడు మనకు కూడా ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. దీని గురించి మన ఛానల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ తో డీటెయిల్ గా ఒక వీడియో ఉంది. వీలుంటే ఆ వీడియోని చూడండి. సరే, మన మెదడును 2 భాగాలుగా విభజించవచ్చు. అదే గ్రే మ్యాటర్ మరియు వైట్ మ్యాటర్. గ్రే మ్యాటర్ అనేది మెదడు బయట భాగంలో ఉంటుంది మరియు ఇది న్యూరాన్ సెల్ బాడీస్ తో తయారైంది. అలాగే వైట్ మ్యాటర్ అనేది లోపలి భాగంలో ఉంటుంది మరియు ఇది మైలినేటెడ్ యాక్సాన్స్ తో తయారై ఉంటుంది. గ్రే మ్యాటర్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తే వైట్ మ్యాటర్ ఆ సమాచారాన్ని మిగతా న్యూరాన్ల వద్దకు పంపిస్తుంది. అలాగే మన బ్రెయిన్ బయట నుంచి చూస్తే నార్మల్ గా 2 వేరు భాగాలుగా కనబడుతుంది. ఇందులో మన బ్రెయిన్ లో ఉన్న లెఫ్ట్ సైడ్ మన బాడీలో రైట్ సైడ్ పార్ట్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే రైట్ సైడ్ బ్రెయిన్ మన బాడీలో లెఫ్ట్ సైడ్ పార్ట్స్ ను కంట్రోల్ చేస్తుంది. సరే, మెదడు ముఖ్యంగా 3 భాగాలుగా విభజించబడి ఉంది: ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ మరియు హిండ్ బ్రెయిన్. ఇప్పుడు ఈ భాగాల గురించి ఒక్కోటిగా మాట్లాడుకుందాం. ఫోర్ బ్రెయిన్, ఇందులో సెరిబ్రమ్, థాలమస్, హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్, పినల్ గ్లాండ్, లింబిక్ సిస్టమ్ మరియు ఆల్ఫాక్టరీ బల్బ్ ఉంటాయి. సెరిబ్రమ్ ఇది మెదడులో అతిపెద్ద భాగం. ఇది మన ఆలోచనలు, నిర్ణయాలు మరియు చర్యలను నియంత్రిస్తుంది. సెరిబ్రమ్ను 2 భాగాలుగా విభజించవచ్చు: లెఫ్ట్ హెమిస్ఫియర్ మరియు రైట్ హెమిస్ఫియర్. లెఫ్ట్ హెమిస్ఫియర్ మన తర్కశక్తిని నియంత్రిస్తే రైట్ హెమిస్ఫియర్ మన సృజనాత్మకతను నియంత్రిస్తుంది. ఈ సెరిబ్రమ్ యొక్క బయటి భాగాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. ఇది ముడతలు పడి ఉంటుంది. ఇది మెదడు యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. ఈ ముడతలను గైరీ అని మరియు ఖాళీలను సల్కీ అని అంటారు. థాలమస్ ఇది మెదడు మధ్యలో ఉంటుంది మరియు ఇది సమాచారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేసి సెరిబ్రల్ కార్టెక్స్ కు పంపిస్తుంది. ఇది మన నిద్ర, అలర్ట్నెస్ మరియు మెలకువను కూడా నియంత్రిస్తుంది. హైపోథాలమస్ ఇది థాలమస్ కింద ఉంటుంది మరియు ఇది మన శరీర ఉష్ణోగ్రత, ఆకలి, నిద్ర మరియు భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఇది పిట్యూటరీ గ్లాండ్ కు సిగ్నల్స్ పంపి హార్మోన్లను విడుదల చేయిస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ మన మెదడు కింద భాగంలో ఉంటుంది మరియు దాదాపుగా మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్లలో 80% హార్మోన్స్ ఈ గ్లాండే రిలీజ్ చేస్తుంది. ఇది మన పెరుగుదల,
మెటబాలిజం మరియు రిప్రొడక్టివ్ సిస్టమ్ను నియంత్రిస్తుంది. అలాగే పినల్ గ్లాండ్, ఇది మెలటోనిన్ అనే హార్మోన్ని విడుదల చేసి మన నిద్ర మరియు జాగ్రత్త చక్రాలను నియంత్రిస్తుంది. అలాగే లింబిక్ సిస్టమ్, ఇందులో హిప్పో క్యాంపస్ మరియు ఎమిగ్డాలా ఉంటాయి. హిప్పో క్యాంపస్ మన మెమరీ మరియు లెర్నింగ్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎమిగ్డాలా మన భయం, ఆనందం మరియు ఇతర భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుంది. ఇది మన ఫోర్ బ్రెయిన్ యొక్క పూర్తి సమాచారం. ఇప్పుడు మిడ్ బ్రెయిన్ గురించి చూద్దాం. మిడ్ బ్రెయిన్ లో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి, టెక్టమ్ మరియు టెగ్మెంటమ్. టెక్టమ్ అనేది మిడ్ బ్రెయిన్ యొక్క పై భాగం. ఇందులో సుపీరియర్ కాలిక్యులస్ మరియు ఇన్ఫీరియర్ కాలిక్యులస్ అనే 2 భాగాలు ఉంటాయి. ఈ సుపీరియర్ కాలిక్యులస్ అనేది మన ఐ నుంచి వచ్చే దృష్టికి సంబంధించిన సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. అలాగే ఇన్ఫీరియర్ కాలిక్యులస్ అనేది మన చెవి నుంచి వచ్చే ఆడిటరీ ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేస్తుంది. టెక్టమ్ అనేది మిడ్ బ్రెయిన్ యొక్క పై భాగం అయితే ఈ టెగ్మెంటమ్ అనేది మిడ్ బ్రెయిన్ యొక్క లోపలి భాగం. ఇందులో కూడా 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవే రెడ్ న్యూక్లియస్ మరియు సబ్స్టెన్సియా నిగ్రా. ఈ రెడ్ న్యూక్లియస్ అనేది మన శరీరం యొక్క కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మన మోటార్ సిగ్నల్స్ ను సరిగ్గా పంపిణీ చేస్తుంది. అలాగే సబ్స్టెన్సియా నిగ్రా అనేది మన సాటిస్ఫాక్షన్ కి సంబంధించే డోపమైన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డోపమైన్ మన శరీరం యొక్క కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ సబ్స్టెన్సియా నిగ్రాలోని కణాలు నాశనం అయితే మన కదలికకు సంబంధించే పార్కిన్సన్స్ డిసీజ్ అనే వ్యాధి వస్తుంది. సో ఇది మన మిడ్ బ్రెయిన్ గురించి పూర్తి సమాచారం. ఇప్పుడు హిండ్ బ్రెయిన్ గురించి చూద్దాం. ఈ హిండ్ బ్రెయిన్ అనేది మెదడు యొక్క కింది భాగంలో ఉంటుంది. ఇందులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి, సెరిబెల్లం, పాన్స్ మరియు మెడుల్లా అబ్లాంగటా. ఇప్పుడు ఈ భాగాలు ఎలా పనిచేస్తాయో మరియు వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. సెరిబెల్లం అనేది మెదడు యొక్క వెనుక భాగంలో ఉంటుంది. ఈ సెరిబెల్లం ని లిటిల్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఈ సెరిబెల్లం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటంటే మన బాడీని ఎలా మూవ్ చేస్తున్నామో దాన్ని పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేయడం. ఉదాహరణకు వాకింగ్, రన్నింగ్, హ్యాండ్ రైటింగ్, ఈవెన్ వీడియో గేమ్స్ ఆడడం కూడా సెరిబెల్లం కోఆర్డినేషన్ వల్ల స్మూత్ గా జరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే సెరిబెల్లం డైరెక్ట్ గా మూమెంట్స్ ని క్రియేట్ చేయదు, బట్ బ్రెయిన్ యొక్క మోటార్ కమాండ్స్ ని ప్రాసెస్ చేసి మూమెంట్స్ ని స్మూత్ గా చేస్తుంది. అంటే మనం ఎప్పుడైనా ఒక కొత్త స్కిల్ ని నేర్చుకుంటే సెరిబెల్లం దానిని మెమొరీలో స్టోర్ చేసి నెక్స్ట్ టైం అది ఆటోమేటిక్ గా ఈజీగా చేసేలా చేస్తుంది. పాన్స్, ఈ పాన్స్ అనేవి మన మిడ్ బ్రెయిన్ కింద మరియు మెడుల్లా అబ్లాంగటాకి పైన ఉంటాయి. ఇవి మన బ్రెయిన్ కి ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లా పనిచేస్తాయి. సిగ్నల్స్ ని సెరిబెల్లం ఇంకా స్పైనల్ కార్డ్ మధ్య పాస్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే ఇవి మన శరీరం ఎప్పుడు నిద్రపోవాలి మరియు ఎప్పుడు మేలుకోవాలో అనే దాన్ని నిర్ణయిస్తాయి. అలాగే మన నిద్రలో వచ్చే కలలకు కారణం కూడా ఈ పాన్సే. మెడుల్లా అబ్లాంగటా ఇది మన మెదడు యొక్క అతి కింది భాగంలో ఉంటుంది. ఇది మన ప్రమేయం లేకుండా జరిగే పనుల్లో అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. శ్వాస తీసుకోవడం, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ మరియు దగ్గడం, తుమ్మడం, ఉమ్మి వేయడం లాంటి పనులను ఈ మెడుల్లా అబ్లాంగటా కంట్రోల్ చేస్తుంది. ఇది మన మెదడు యొక్క పూర్తి సమాచారం. ఫ్రెండ్స్, మెదడు అనేది మన శరీరంలోనే అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మన ఆలోచనలు, భావాలు, కదలికలు మరియు అన్ని కార్యకలాపాలను నియంత్రిస్తుంది. కాబట్టి మన మెదడుని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.